అందరికీ నమస్కారం అండి. మనము 2025వ సంవత్సరము చివరి దినాల్లోనికి ప్రవేశించామండి. ఈరోజు తారీఖు 29, అంటే 29, 30, 31 3 రోజులు ఉంది. అంటే 4వ రోజుకి మనము నూతన సంవత్సరంలో మొదటి దినంలోకి అడుగుపెట్టబోతున్నామండి. ఇంతకుముందు నేను చేసిన వీడియోలో మీకు నూతన సంవత్సరపు మొదటి దినములో దేవుడు మనకు ఇచ్చే ఆశీర్వాదాల గురించి మనము తెలుసుకుందామండి. ఈ వీడియోలో నేను ఈ 29, 30, 31 ఈ 3 దినాలు ఎలా మనము సిద్ధపడాలి, ఎలా మనము నూతన సంవత్సరంలోకి వెళ్ళటానికి ముందు సిద్ధపడాలనే విషయము మనం తెలుసుకుందామండి. లేఖన ఆధారంగా మనం తెలుసుకుందాం. ఈ 3 దినాలు సిద్ధపడిన తర్వాత 4వ దినము ఈ సిద్ధపడటం వల్ల వచ్చిన ఫలితాలను కూడా మనం తెలుసుకుందామండి. మొట్టమొదటిగా మనము యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 11వ వాక్యం చదువుకుందామండి. మీరు స్వాధీనపరచుకొనుటకు మీ దేవుడైన యెహోవా మీకిచ్చుచున్న దేశమును స్వాధీనపరచుకొనబోవుటకై 3 దినములలోగా మీరు యోర్దానును దాటవలెను కనుక ఆహారమును సిద్ధపరచుకొనిడి. 3 అంటే దేవుడు మీకు ఇచ్చిన స్వాస్యమును స్వాధీనపరచుకోవటానికి 3 దినములలోగా మీరు యోర్దాను నది దాటాలి కనుక మీరు ఆహారమును సిద్ధపరచు. ఇది ఇక్కడ రాసింది 3 దినములలోగా అని రాసింది, కానీ అది 3 దినములు కంప్లీట్ కానీ యెహోషువ గ్రంథం 3వ అధ్యాయము 1-2లో రాస్తుందండి. యెహోషువ వేకువ లేచినప్పుడు అతడును ఇజ్రాయేలందరూ షిత్తీము నుండి బయలుదేరి యోర్దానునకు వచ్చి దానిని దాటక మునుపు అక్కడ నిలిచిరి. 3 దినములైన తర్వాత నాయకులు పాళెములో తిరుగుచు జనులకు ఇలాగు ఆజ్ఞాపించిరి. అంటే 3 దినములైన తరువాత మనం యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 11వ వాక్యంలో చదివామండి. 3 దినములలోగా అనేది ఇక్కడ 3 దినములైన తరువాత అక్కడ షిత్తీంలో దిగి యోర్దాను దాటడానికి 3 దినములు అయిన తర్వాత 3 దినములు అక్కడ నిలిచి ఉన్నారు. 3 దినముల తర్వాతే యోర్దాను అంటే 3 దినములు అక్కడ ఉన్నారనమాట. ఏమని అన్నాడండి అక్కడ ఏం చేయమన్నాడు? మీరు స్వాధీనపరచుకుంటకై యోర్దాను దాటపోచున్నారు కనుక మీరు ఆహారమును సిద్ధపరచుకునిడి అన్నాడు. ఇక్కడ ఏమన్నాడండి? ఆహారంను సిద్ధపరచుకుంటే ఈ 3 దినములు మీరు ఆహారాన్ని సిద్ధపరచు. ఆహారం ఏంటండి? అరణ్యంలో దేవుడు మన్నా చేత వారికి పోషించాడు. మన్నా చేత ఇంక మీరు ఆహారం సిద్ధపరచుకోవడానికి ఆహారం ఏముంటుందండి? ఏ రోజుకి ఆ రోజే కూర్చుకోవాలి దాన్ని, మళ్ళీ మరుసటి రోజుకి వండుతాం. మరి 3 రోజులకి ఆహారం సిద్ధపరచుకోవడం ఈ సిద్ధపరచుకోవటం అంటే ఏంటండి? అక్కడ మనకి యెహోషువ గ్రంథము మనకి 4వ అధ్యాయంలో రాసి ఉంటుంది. 10వ వాక్యంలో ఇజ్రాయేలు గిల్గాల్లో దిగి ఆ నెల 14వ తేదీన సాయంకాలమున యెరికో మైదానమును పస్కా పండుగను ఆచరించిరి. పస్కా పోయిన మరునాడు వారు ఆ దేశపు పంటను తిండ్రి. ఆ దినమందే వారు పొంగకయు వేపబడి ఉన్న భక్ష్యములను తినిరి. మరునాడు వారు ఆ దేశపు పంటను తినుచుండగా మన్నా మానిపోయెను. అంటే ఈ వాక్యం మనం చదివి 3 దినములు మీరు ఆహారాన్ని సిద్ధపరచుకొనిడి అనే వాక్యము మనము చదివిన సమయంలో వారికి మన్నా ద్వారా పోషించబడుతున్నారు వారు. మరి ఆహారం సిద్ధపరచుకోవటం ఏంటండి? ఆహారం సిద్ధపరచుకోవటం అంటే ఆత్మీయ ఆహారాన్ని సిద్ధపరచుకోవాలి. ఇక్కడ ఆత్మీయ ఆహారం అంటే ప్రార్థనా జీవితం. ప్రార్థన ఈ 3 రోజులు మనం ప్రార్థనలో ఉండి సిద్ధపడాలి. నూతన సంవత్సరంలో ప్రవేశించడానికి ఆత్మీయంగా ఏ విషయాల్లో అయితే మనము సరిచేసుకోవాలో మనము ప్రార్థన చేయటం కానీ, ఇంకా మిగతా ఇతరత్ర ఆత్మీయంగా మనం సహవాసం చేయటం కానీ, మనం ఈ సహవాసం ఇప్పుడు ఈ 3 రోజులు కూటములు పెడతారు అనేక మందిరాల్లో. దాంట్లో మనం వెళ్ళి ప్రార్థనలో పాల్గొనటం కానీ, ఇట్లా ఆత్మీయ ఆహారం సిద్ధపరచుకోవాలి. మనం ఆత్మీయంగా సిద్ధపడి ఈ 3 దినములు ఆత్మీయంగా సిద్ధపడి మనం
నూతన సంవత్సరంలోకి ప్రవేశించడానికి మనం సిద్ధపడాలన్నమాట. నాకు అర్థమైంది కదండి. ఈ 3 దినములు క్లియర్గా రాస్తుంది. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 11వ వాక్యంలో రాస్తుంది, మీరు స్వాధీనపరచుకొనుటకు మీ దేవుడైన యెహోవా మీకు ఇచ్చిన దేశంలో పరచుకొనబోవుటకై 3 దినములులోగా మీరు యోర్దాను దాటవలను కనుక ఆహారాన్ని సిద్ధపరచు. మనం ఆత్మీయ ఆహారాన్ని సిద్ధపరచుకోవాలండి. ప్రార్థనతో సిద్ధపడాలి. ఇంకా అనేకమైన ఆత్మీయంగా మనం బలపరచబడాలి. అలాగే 3వ అధ్యాయం 1-2లో కూడా 3 దినములు తర్వాత మనము యోర్దాను నది దాటబోతున్నామని క్లియర్గా రాస్తుందండి. అదనమాట. ఇప్పుడు ఈ 3 దినములు మన ఆత్మీయ ఆహారాన్ని మనం సిద్ధపరచుకుంటే, మరి 4వ దినము కదండి, 4వ దినమును మనం నూతన సంవత్సరంలో ప్రవేశించబోతున్నాం కదా. 4వ దినము దేవుడు ఏమి చేయబోతున్నాడో యెహోషువ గ్రంథం 3వ అధ్యాయము 5వ వాక్యంలో రాస్తుందండి. మరియు యెహోషువ, రేపు యెహోవా మీ మధ్య అద్భుత కార్యములను చేయును కనుక మిమ్మును మీరు పరిశుద్ధపరచుకోండి. ఇక్కడ ఇంకొక ఆజ్ఞ ఉందండి. మనం ఆత్మీయ ఆహారము సిద్ధపరచుకోవాలి. రెండోది మనం పరిశుద్ధంగా ఉండాలి. ఈ మూడు దినములు పరిశుద్ధంగా ఉండాలి. అంటే మనకి ఏ చెడు తలంపులు మత్తయి సువార్త 5, 6, 7 అధ్యాయాల్లో తెలియపరిచిన విధంగా మనము పరిశుద్ధంగా జీవించడానికి ప్రయత్నించాలండి. పరిశుద్ధంగా జీవిస్తే దేవుడు ఈ 3 దినములు మనం పరిశుద్ధంగా జీవిస్తే 4వ దినమున దేవుడు ఏం చేయబోతున్నాడు ఇక్కడ మాట్లాడాడండి. యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం 5వ వాక్యం. మరియు యెహోషువ, రేపు యెహోవా మీ మధ్య అద్భుత కార్యములు చేయును. అంటే 3 దినముల తర్వాత 4వ దినం అంట. 3 దినం తర్వాత 4వ దినము రేపు అద్భుత కార్యములు చేయబోతున్నాడండి. మన దేవుడు మన జీవితంలో అద్భుత కార్యములు చేస్తుంది. ఈ 3 దినములు మనము ఆత్మీయ ఆహారాన్ని సిద్ధపరచుకొని పరిశుద్ధంగా జీవించటము కి ప్రయత్నించి నూతన సంవత్సరంలో అడుగు పెడితే 4వ దినమున దేవుడు మన మధ్య అద్భుత కార్యం చేయడానికి సిద్ధంగా ఉన్నాడండి. మరలా ఇంకొక విషయం, అద్భుత కార్యములు చేయటమే కాదు కానీ యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం 7వ వాక్యంలో రాస్తుంది. అప్పుడు యెహోవా యెహోషువతో ఇట్లను, నేను మోషేకు తోడై ఉన్నట్లు నీకు తోడై ఉందునని ఇశ్రాయేలులందరూ ఎరుగునట్లు నేను వారి కన్నుల ఎదుట నిన్ను గొప్ప చేయ మొదలుపెట్టెదను. నేను మోషేకు తోడైనట్లు నీకు కూడా తోడై ఉన్నానని ఈ జనులందరికీ తెలిసేటట్లుగా నేను వారి మధ్య నిన్ను గొప్ప చేయ మొదలుపెట్టేదను అని. అంటే ఆ రోజు మొదలు పెడతాడని మిమ్మల్ని గొప్పవాడిగా చేయటం దేవుడు కన్నుల ఎదుట గొప్ప చేయ మొదలు పెట్టదను. అంటే నూతన సంవత్సరం మొదటి దినంలో దేవుడు మిమ్మల్ని గొప్ప చేయ మొదలు పెడతాడండి. ఆ రోజు మొదలుపెట్టిన గొప్ప చేయి మొదలు పెట్టడం అని అది ఎప్పటిదాకా ఉంటుందంటే యెహోషువ గ్రంథము 4వ అధ్యాయం 14వ వాక్యంలో రాసిందండి. ఆ దినమున యెహోవా ఇశ్రాయేలులందరి ఎదుట యెహోషువను గొప్ప చేసిన కనుక వారు మోషేను గౌరవించినట్లు అతని బ్రతుకు దినములన్నిటినూ అతను గౌరవించారు. అంటే ఆ నూతన సంవత్సరంలో మొదటి దినమున మిమ్మల్ని గొప్ప చేయటం మొదలుపెట్టిన దేవుడు నువ్వు బ్రతుకు దినములన్నిట్లో అదే గొప్పతనం అదే స్థితిలో ఉండేటట్లుగా దేవుడు నిన్ను గొప్ప చేయ మొదలు పెడతాడు. అందుకని మీరు ఈ 3 దినములు మనం సిద్ధపడాలండి. అంతమంది 3 ఆత్మీయ ఆహారంతో సిద్ధపడాలి, పరిశుద్ధతలో సిద్ధపడాలి. అప్పుడు మన మధ్య దేవుడు అద్భుత కార్యం చేయబోతున్నాడు 4వ రోజు. ఆ తర్వాత మనల్ని గొప్ప చేయ మొదలు పెట్టడం ఎప్పుడు దాకా అంటే బ్రతుకు దినములన్నిటివి మనం అదే స్థితిలో అదే గొప్ప స్థితిలో ఉంటామని వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగిన వాడు కాబట్టి ఖచ్చితంగా చేస్తాడని. ఎందుకంటే యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం 7వ వాక్యంలో చెప్పాడు, నేడు నిన్ను గొప్ప చేయి మొదలు పెట్టేదను అన్నాడు. అదే రోజు గొప్ప చేయి మొదలు పెట్టాడండి. అది దేవుడు యెహోషువ గ్రంథం 4:14లో గొప్ప చేయి మొదలు పెట్టేశాడండి. అట్లాగా మన దేవుడు మనల్ని అద్భుత కార్యం చేస్తాడు, మనల్ని గొప్ప చేయి మొదలు పెడతాడండి. మనం ఇంకొక విషయం తెలుసుకుందామండి. ఈ 3 రోజులు ఇంకో విషయం ఎట్లా సిద్ధపడాలంటే ఎస్తేరు గ్రంథము 4వ అధ్యాయము 15, 16 వాక్యాలు చదువుకుందామండి. ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయం 15, 16 వాక్యాల్లో ఏమని రాస్తుందంటే,
అప్పుడు ఎస్తేరు మొర్దెకైతో మరల ఇట్లనెను, నీవు పోయి షూషాను నందు కనబడిన యూదులనందరినీ సమాజ మందిరమునకు సమకూర్చి నా నిమిత్తము ఉపవాసం ఉండి 3 దినములు అన్నపానములు చేయకుండుడి. నేనును నా పనికత్తెలను కూడా ఉపవాసం ఉందుము. ఇక్కడ ఏమంటుందండి ఎస్తేరు మొర్దెకైతో ఏమంటుందండి, నీవు పోయి షూషాను కోటలో కనబడిన యూదులందరినీ సమాజ మందిరమునకు సమకూర్చి నా నిమిత్తము ఉపవాసం ఉండి 3 దినములు అన్నపానములు పుచ్చుకుంటాను కొనుక్కుడి. అంటే ఇక్కడ మనం ఈ 3 దినం 29, 30, 31 తారీఖు దీని ప్రకారం మనం ఉపవాసం ఉండి సమాజముగా కూడుకొని, అంటే కొన్ని చర్చిల్లో ఈ 3 దినాలు ఉపవాస ప్రార్థనలు అనౌన్స్మెంట్ చేసి ఉంటారు కదండి. మీరు కంపల్సరిగా తప్పకుండా ఉపవాస ప్రార్థనలకు వెళ్ళి సహవాసంతో కూడుకుని ప్రార్థన చేస్తూ ఉపవాసం ఉండి ప్రార్థన చేయమని ఈ లేఖనాలు చెప్తున్నాయండి. ఈ 3 రోజులు మీరు ఉపవాసం ఉండి దేవుని దగ్గర కనిపెట్టుకొని ఉండాలి. దేవుని దగ్గర ఉపవాసం ఉండి మనము కనిపెట్టుకుంటే మనకేం జరుగుతుందంటే, అసలు యాక్చువల్గా ఇక్కడ ఉపవాసం ఉండటానికి వీళ్ళకి కారణం ఏంటంటే, అది ఎస్తేరు గ్రంథము 4వ అధ్యాయము 10, 11లో రాసిందండి. పిలువబడక పురుషుడే గాని స్త్రీయే గాని రాజు యొక్క అంతర్గృహమును ప్రవేశించిన ఎడల బ్రతుకున్నట్లు రాజు తన బంగారు దండమును ఎవరి తట్టు చాపునో వారు తప్ప ప్రతివాడు సంహరింపబడు నన్న కఠినమైన ఆజ్ఞ కలదని రాజసేవకులకందరికీ అతని సంస్థానంలోనున్న జనులందరికీ తెలిసే ఉన్నది. నేటికి 30 దినముల నుండి రాజునొద్దకు ప్రవేశించుటకు నేను పిలువబడలేదని చెప్పాను. యాక్చువల్లీ ఇక్కడ ఏంటంటే రాజాజ్ఞ ధిక్కరించకూడదు. రాజు పిలవకుండా రాజా గృహంలోనికి ఎవరు వెళ్ళకూడదు. అదే వస్తీకి కూడా అదే జరిగింది. రాజు ఆజ్ఞను అతిక్రమించకూడదు. వస్తీ రాజు ఆజ్ఞను అతిక్రమించింది కాబట్టి అసలు అడ్రస్సే లేకుండా వెళ్ళిపోయింది. అంటే రాణిగా తీసివేసాడు. ఇప్పుడు ఇదే పరిస్థితి ఎస్తేరుకు కూడా వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే రాజు పిలవకుండా రాజు దగ్గరికి వెళ్ళడానికి అవకాశం లేదు. రాజు చంపటానికి కూడా అవకాశం ఉంది. అది అంత డేంజరస్ సిచ్యువేషన్లో ఉంది. ఆ యొక్క కఠిన పరిస్థితుల్లో, ఆ యొక్క ఏమి చేయాలో అర్థం కాని పాల్పొని పరిస్థితుల్లో మనకి రాజుగారిని కలవాలి. అంటే వీళ్ళకు వచ్చిన సమస్యను తీర్చగలిగే ఒక పెద్ద నాయకుడిని కలవాలని. ఇప్పుడు మీరు కూడా ఎన్నో రోజుల నుంచి మీరు మీ ప్రమోషన్ గురించి కానీ, మీ యొక్క ఇతర ఏదైనా సరే, ఏదన్నా ఒక పని కోసం కానీ, ఒక రాజకీయ నాయకుని కలవాలన్నా, మీ ప్రమోషన్ కలిసి మీ తోటి పనిచేసే వాళ్ళు మిమ్మల్ని ఎదగనీయకుండా చేస్తూ, మీరు పని చేసినా మీకు మంచి పేరు వచ్చిన వాళ్ళకి అవకాశం వస్తూ, మీరు ఏదన్నా మీ పై అధికారిని కలవాలన్నా, రాజకీయ నాయకుల్ని కలవాలన్నా అడ్డంకిగా ఉంటే, ఇప్పుడు ఈ 3 దినములు ఉపవాసం ఉంటే వాళ్ళకి అప్పుడు ఏమైందంటే, ఎస్తేరు గ్రంథం 5వ అధ్యాయం 2, 3, 4 చదివామంటే మనకు, రాణి అయిన ఎస్తేరు ఆవరణములో నిలుచుని ఉండుట రాజు చూడగా ఆమె యందు అతనికి దయ పుట్టెను. రాజు తన చేతిలో నుండి బంగారపు దండమును ఎస్తేరు తట్టు చాపగా ఎస్తేరు దగ్గరకు వచ్చి దండము యొక్క కొన ముట్టెను. రాజు, రాణి అయిన ఎస్తేరు, నీకేమి కావలెను? నీ మనవి ఏమిటి అని రాజ్యంలో సగం మట్టుకనే అనుగ్రహించబడునని ఆమెతో చెప్పగా, అది ఇప్పుడు ఏంటంటే మీ పని చేయించుకోవటానికి పెద్ద పెద్ద కంపెనీ, ఇప్పుడు మీ ఈమెయిల్స్ పెద్ద పెద్ద కంపెనీ సిఇఓలకు పంపిస్తున్నా, లేకపోతే ఏ రాజకీయ నాయకుడని ఏదైనా పని కోసం కలవాలనుకున్నా, లేకపోతే మీ పని జరగకపోతున్నా కూడా పలానా మనిషిని కలిస్తే మీ పని జరుగుతుంది. ఇన్ని రోజులు ఈ 3 రోజులు మీరు ఉపవాసంతో ఉండి సిద్ధపడితే 1వ తారీఖు మీరు ఆ వ్యక్తిని కలిసి మీ పనిని మీ మీద దేవుడు మీ మీద వారికి దయ పుట్టేటట్టు చేస్తాడు. మీ పనిని పూర్తి చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అంటే మీరు ఈ 3 రోజులు ఉపవాసంతో సిద్ధపడితే 4వ రోజున మీరు పెద్ద పెద్ద ఉన్నత స్థితిలో ఉన్న వ్యక్తులను కలుసుకునే అవకాశము దేవుడు మీకు కలుగజేసే పరిస్థితులు ఉన్నాయి. అది మీరు పెద్ద పెద్ద వాళ్ళని కలవాలనుకుంటే
ఆ రోజు దేవుడు ద్వారాలు తెరుస్తుంది. ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్న కలవలేకపోతున్నాను, పరిస్థితులు అనుకూల పడట్లేదు, అంత పెద్దవాళ్ళని నేను ఎట్లా, దేవుడు ద్వారాలు తెరుస్తాడు మీకు. ఇంకొక విషయం మనం తెలుసుకుందామండి. యోనా గ్రంథం, యోనా గ్రంథము 1వ అధ్యాయము 17వ వాక్యం. గొప్ప మత్యము ఒకటి యోనాను మృంగవలెనని యెహోవా నియమించి ఉండగా యోనా 3 దినములు ఆ మత్స్యము యొక్క కడుపులో ఉండెను. ఇక్కడ ఏమైందండి, యోనా 3 దినములు ఆ మత్స్యం యొక్క కడుపులో ఉన్నాడు. మత్స్యం యొక్క కడుపులో ఉండి ఏం చేశాడంటే ప్రార్థన చేశాడు. 2వ అధ్యాయం 1వ, ఆ మత్స్యపు కడుపులో నుండి యోనా యెహోవాకు ఇలాగ ప్రార్థించాను. నేను ఉపద్రవములో ఉండి యెహోవాకు మనవి చేయగా ఆయన నాకు ప్రత్యుత్తరం ఇచ్చాను. పాతాళ గర్భములో నుండి నేను కేకలు వేయగా నీవు నా ప్రార్థనను అంగీకరించి ఉన్నావు. అంటే 3 దినములు ఇక్కడ కూడా ఆయన ఏం చేశాడంటే ఉపవాస ప్రార్థన చేశాడండి. మత్స్యము కడుపులో ఉండి 3 దినములు, ఈ 3 దినములు ఉపవాస ప్రార్థన. ఈ ఉపవాస ప్రార్థన ఆయన ఎందుకు చేయాల్సి వచ్చిందంటే, యోనా గ్రంథము 1వ అధ్యాయము 1-2, యెహోవాకు అమత్తయి కుమారుడైన యోనాకు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చెను. నినివే పట్టణపు దోషము నా దృష్టికి ఘోరమాయను కనుక నీవు లేచి నినివే మహాపట్టణమునకు పోయి దానికి దుర్గతి కలుగునని ప్రకటింపుము. అయితే యెహోవా సన్నిధిలో నుండి తర్షీషు పట్టణమునకు పారిపోవాలని యోనా ఎప్పేకు పోయి తర్షీషునకు పోవు ఒక ఓడను చూచి ప్రయాణమునకు కేపు ఇచ్చి యెహోవా సన్నిధిలో నిలవక ఓడ వారితో కూడి తర్షీషునకు పోవుటకు ఓడ ఎక్కెను. దేవుడు యోనాని నినివే పట్టణంకి వెళ్ళమంటే యోనా దేవుని సన్నిధిలో నుంచి పారిపోయి తర్షీషు పట్టణానికి పారిపోవటానికి ప్రయత్నించాడండి. అంటే దేవుని సన్నిధిలో నుంచి పారిపోవటానికి, దేవుని ఆజ్ఞని ధిక్కరించి దేవుని సన్నిధిలోంచి పారిపోవటానికి, అంటే దేవుని చిత్తంలో నుంచి బయటికి వెళ్ళిపోయాడు అనమాట. దేవుని చిత్తంలో నుంచి బయటికి వెళ్ళిపోతే అక్కడ వారికి కలిగిన ఉపద్రవం బట్టి, అంటే పెద్ద తుఫాన్ రావటాన్ని బట్టి, శ్రమలు బట్టి, కష్టాలను బట్టి, బట్టి దేవుడు మత్స్యపు కడుపులోకి వేసాడు. అంటే ఇప్పటి వరకు మనం దేవుని చిత్తానికి వ్యతిరేకంగా మనం నడుస్తూ శ్రమల పాలవుతూ మనం చాలా ఇబ్బందులు పడుతుంటే దేవుడు ఈ 3 రోజుల ఉపవాస ప్రార్థన ద్వారా దేవుడు తన చిత్తములోనికి మరలా మనల్ని నడిపిస్తాడు. 4వ రోజు ఈ 3 దినముల ప్రార్థన తర్వాత మనకైతే తెలిసింది. అంతలో యెహోవా మత్స్యమునకు ఆజ్ఞగా యోనా నేల మీద కక్కబడిన. అంతటా యెహోవాకు 3వ అధ్యాయం 1వ వాక్యం. అంటే ఇప్పుడు దేవుని చిత్తంలోంచి ఎప్పుడైతే బయటికి వెళ్ళిపోయాడు, దేవుని చిత్తం చేయకుండా బయటికి వెళ్ళిపోయాడు, దానివల్ల కలిగిన శ్రమలు నుంచి మనం బయటపడాలంటే ఈ 3 రోజులు ప్రార్థన చేసి ఉపవాస ప్రార్థన చేస్తే దేవుడు ఏం చేశాడంటే అప్పుడు తన చిత్తంలోనికి మళ్ళీ నడిపిస్తాడనమాట దేవుడు. అంతటా యెహోవాకు 2వ మారు యోనాకు ప్రత్యక్షమై సెలవిచ్చిన విధంగా నీవు లేచి నినివే మహాపురమునకు పోయి నేను నీకు తెలియజేయు సమాచారము దానికి ప్రకటన చేయము. కాబట్టి యోనా లేచి యెహోవా సెలవిచ్చిన ఆజ్ఞ ప్రకారము నినివే పట్టణమునకు పోయాను. నినివే పట్టణము దేవుని దృష్టికి గొప్పదే, 3 దినముల ప్రయాణం గలద పట్టణము. యోనా ఆ పట్టణంలో 1 దినం ప్రయాణం అంటే ఫస్ట్ నినివేనే వెళ్ళమంటే తర్షీష్కి వెళ్ళాడు. తర్షీష్కి వెళ్ళటం వల్ల చాలా ఇబ్బందులు, శ్రమలు, తుఫాన్లు, ఎన్నో ఇబ్బందుల మధ్య మళ్ళీ ప్రార్థన ఈ 3 దినములు ప్రార్థన చేసి 4వ దినమున మళ్ళీ దేవుడు చిత్తంని చేయటానికి దేవుడు మార్గము సిద్ధపరిచాడు అనమాట. ఈ 3 రోజులు మనము దేవుడి చిత్తం నుంచి బయటికి వెళ్ళిపోయి శ్రమలు పడుతున్నామేమో, మరలా దేవుని చిత్తంలోనికి మనం రావటానికి, మన దేవుడే తీసుకొని రావటానికి మనం ప్రార్థన చేయాలి. మనం మొట్టమొదటిగా ఎవరిని తెలుసుకున్నామండి? యెహోషువ గ్రంథంలో తెలుసుకున్నామండి. 3 దినములు మనము ఆత్మీయ ఆహారాన్ని సిద్ధపరచుకోవాలి. అంటే ఆ ప్రార్థనా జీవితాన్ని సిద్ధపరచుకోవాలి. పరిశుద్ధంగా జీవించడానికి ప్రయత్నించాలి. ఈ 2 చేయటం వల్ల 4వ దినమున దేవుడు మన మధ్య అద్భుతమైన కార్యం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు.
మనల్ని గొప్ప చేయ మొదలు పెట్టడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆ గొప్ప చేయ మొదలు పెట్టడం ఏంటంటే మన బ్రతుకు దినములు అంతవరకు ఉంటుంది. రెండవది ఎస్తేరు జీవితం మనం చూసామండి. ఎస్తేరు జీవితంలో 3 దినములు ఉపవాసం ఉండటం వల్ల 4వ దినమున రాజు యొక్క దయ పొందుకుందండి. అంటే మనం ఎవరినైతే కలవాలనుకుంటున్నామో ఇన్ని రోజులుగా ఆటంకాలు ఏర్పడి మన పని పూర్తి చేసుకోవటానికి వారిని కలవటానికి దేవుడు ద్వారము తెస్తాడండి. 3వదిగా యోనా గ్రంథం అండి. ఈ 3 రోజులు యోనా ఉపవాస ప్రార్థన చేయటం వల్ల దేవుని చిత్తం నుంచి బయటికి వెళ్ళిపోవటం వల్ల కలిగిన శ్రమల నుంచి దేవుడు మనల్ని తప్పించి మరలా దేవుని చిత్తంలోనికి నడిపిస్తాడండి ఈ 3 రోజులు ఉపవాస ప్రార్థన వలన. 4వది మనం చూసుకుందామండి. యోహాను సువార్త 11వ అధ్యాయము 17వ వాక్యం చదువుకుందామండి. కాబట్టి 11వ అధ్యాయం 17వ వాక్యం. యేసు వచ్చి అది వరకే అతడు 4 దినములు సమాధిలో ఉండెనని తెలుసుకొనెను. అంటే 4 దినములు యేసు వచ్చి అది వరకే అతడు 4 దినములు సమాధిలో ఉండెనని తెలుసుకొనెను. అంటే అప్పటికి సమాధిలో పెట్టి 4 దినములు అయిపోయింది. అంటే ఇప్పుడు మనం 1వ తారీఖు 4వ దినం అనుకుందామండి. ఇప్పుడు 29వ తారీఖు 1వ దినం అయింది. అంటే యేసుకి సమాచారం ఎప్పుడు వెళ్ళినప్పటికీ రోగి అయి ఉన్నాడు. 1వ అధ్యాయము 11వ అధ్యాయము 3వ వాక్యం చదువుతామండి. అక్కడ అతని అక్కా చెల్లెళ్ళు ప్రభువా ఇదిగో నీవు ప్రేమించువాడు రోగి అయి ఉన్నాడని ఆయన యొద్దకు వర్తమానము పంపిరి. యేసు అది విని ఈ వ్యాధి మరణము కొరకు వచ్చినది కాదు కానీ దేవుని కుమారుడు దానివల్ల మహిమపరచబడినట్లు దేవుని మహిమ కొరకు వచ్చింది అని చెప్పాడు. అంటే దేవుడు ఈ వార్త విన్న తర్వాత 2 రోజులు అక్కడే ఉండిపోయాడండి. అంటే ఈ వార్త వినే టయానికి లాజరు రోగి అయి ఉన్నాడండి. అంటే మీరు 29 అంటే ఈరోజు ప్రసంగం 29వ తారీఖు అంటున్నారు కదండి, ఇంకా 3 రోజులు ఉంది కదా. 29వ తారీఖు లోపు అంటే ఈ సంవత్సరం అంతా అంటే మీరు మీ జీవితము రోగకరమైన పరిస్థితి, అంటే రోగకరం అంటే మనం ప్రాణంతో ఉన్నాం కానీ మనకి ఏ ఆశలు లేవు అన్నమాట. ఏదో తింటున్నాం బ్రతుకుతున్నాం అంటే ప్రాణం ఉంది అంతే, ఏ ఆశలు లేవు అన్నమాట. ఇంకా ఈ యొక్క 29, 30, 31వ తారీఖు అసలు మన జీవితం మరణస్థితిలోకి, జీవం లేని స్థితిలోకి, మరణమైన స్థితిలో ఉంది. అప్పుడు దేవుడు 1వ తారీఖుని ఏం చేయబోతున్నాడంటే మనకి జీవం ఇవ్వబోతున్నాడు. మనకి జీవము ఎట్లా ఇవ్వబోతున్నాడంటే 11వ అధ్యాయము 43, 44 యోహాను సువార్త 11వ అధ్యాయం 43, 44 చదివితే మనం ఆయన అలాగూ చెప్పి లాజరు బయటికి రమ్మని బిగ్గరగా చెప్పగా చనిపోయిన వాడు కాళ్ళు చేతులు పీత వస్త్రముతో కట్టబడిన వాడే వెలుపలికి వచ్చెను. అతని ముఖము రుమాలు కట్టి ఉండెను. అంతటా యేసు మీరు అతని కట్లు విప్పిపోయాడని. అంటే మనకి 28వ తారీఖు దాకా మనం రోగ స్థితిలో అంటే బతుకుంటున్నాం కానీ ఏం ప్రయోజనం లేదు. ఇంకా 29, 30, 31 చచ్చిపోయామని అర్థం అనమాట. మనం మరణములో నుంచి జీవములోనికి నడిపించాడు. అంటే మరణములో నుంచి జీవములోనికి ఎందుకు నడిపించాడంటే దేవుడు ఆయన నామమును మహింపరచుకుంటాడు. ఎందుకు నడిపించాడంటే యోహాను సువార్త 12వ అధ్యాయం 9వ. కాబట్టి యూదులలో సామాన్య జనులు ఆయన అక్కడ ఉన్నాడని తెలుసుకొని యేసును చూచుటకు మాత్రమే కాక మృతులలో నుండి ఆయనను లేపిన లాజరును కూడా చూడవచ్చిరి. అంటే దేవుడు 1వ తారీఖున నీ జీవితాన్ని మరణకరమైన పరిస్థితి నుంచి, అంటే మరణకరం అంటే ఈ శరీర మరణం కాదండి, అంటే చనిపోయిన స్థితిలో నుంచి ఆర్థికంగా కానీ ఏ విషయంలో చనిపోయిన స్థితి నుంచి జీవములోకి తీసుకొస్తే అది అందరికీ తెలిసి నీ దగ్గరికి ఆశ్చర్యంగా నిన్ను చూస్తా. అంటే నీ దేవుని నామం మహింపరచడమే కాదండి, పరచబట్టమే కాదండి,
నువ్వు కూడా మహింపరచబడతావు, నువ్వు కూడా హెచ్చింపబడతావండి. అది 4వ దినమున జరిగే 11:17 అంటే 29, 30, 31, 1వ తారీఖు జరిగి నేను 1వ తారీఖు మనం ఎట్లా సిద్ధపడాలి అనే విషయంలో చెప్తున్నాను. అంటే మనము మరణకర స్థితిలో ఉన్నది జీవములోనికి నడిపిస్తాడండి. మనము దేవునికి ప్రతి విషయము తెలియపరుస్తున్నాయి, ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నాం. మార్తా మరియా చెప్పినట్లుగా మనం కూడా చేస్తున్నాం. అయ్యా మా పరిస్థితి ఇదే, అయ్యా మా పరిస్థితి ఇదే అని ఏమి సమాధానం నాకు ఇంకా దిగజారిన స్థితిలో ఉంది. ఈ యొక్క 1వ తారీఖు మన మరణంలో నుంచి జీవం ఎట్లా నడిపించబోతున్నాడంటే మనల్ని చూడటానికి అనేక మంది రాబోతున్న స్థితిలోకి మన దేవుడు తీసుకెళ్ళబోతున్నాడండి. తర్వాత మనం ఇంకొక విషయం చదువుతామండి. కొర్నేలి జీవితంలో జరిగిన విషయం చదువుతామండి. అపోస్తల కార్యం 10వ అధ్యాయం 30వ వాక్యంలో, అందుకు కొర్నేలి 4 దినముల క్రిందట పగలు 3 గంటలు మొదలుకొని ఈ వేళ వరకు నేను ఇంట ప్రార్థన చేయుచుండగా ప్రకాశమానమైన వస్త్రములు ధరించిన వాడొకడు నా ఎదుట నిలిచి, కొర్నేలి నీ ప్రార్థన వినబడెను. ఇక్కడ చూడండి, అందుకు కొర్నేలి 4 దినముల క్రిందట పగలు 3 గంటలకు, 4 దినముల క్రిందట అంటే మనం 1వ తారీఖు నుంచి 4 దినముల క్రిందట అంటే 29 అంటే ఈరోజు అని అర్థం. ఈరోజు 29వ తారీఖు ఈరోజు అంటే కొర్నేలి 4 దినముల తర్వాత 1వ తారీఖు జరిగే 4 దినముల కిందట అంటే నువ్వు ఈరోజు చేసే ప్రార్థన 4 దినములకి నువ్వు ఈరోజు చేసే ప్రార్థన వినబడి 4 దినములకి ఏం జరగబోతుందంటే చూడండి, ఇక్కడ 4 దినములకి ఏం జరగబోతుందంటే 10వ అధ్యాయము 44వ వాక్యం చదువుతామండి. పేతురు ఈ మాటలు ఇంకను చెప్పుచుండగా అతని బోధ విన్న వారందరి మీదకి పరిశుద్ధాత్మ దిగెను. అంటే ఈ 4వ రోజున అంటే ఈ ప్రార్థన ప్రార్థన ఈరోజు చేసే ప్రార్థనకి 1వ తారీఖుని నీకు సమాధానం జరగబోతుంది. ఏంటంటే ఆ రోజు నువ్వు పరిశుద్ధాత్మను పొందుకోబోతున్నావు. పరిశుద్ధాత్మను పొందుకుంటే, పరిశుద్ధాత్మ అంటే ఆదరణకర్త, నీకు ఆదరణ దొరికిద్ది. 1వ తారీఖు నుంచి నీకు ఆదరణ దొరికిద్ది. తర్వాత పరిశుద్ధాత్ముడు ఆయన సంగతులను నీకు బోధిస్తాడు. అంటే ఆయన సంగతులు ఏమేమి అనుకుంటున్నాడు, ఏమేమి చేయాలనుకుంటున్నాడని నీకు బోధిస్తాడు. యోహాను సువార్త 14, 15, 16 అధ్యాయాలు చదివితే మీకు అర్థమైంది. పరిశుద్ధాత్ముడు వస్తే మన జీవితంలో జరిగే కార్యములు ఆదరిస్తాడు, మనకి దేవుని లేఖనాలు వృద్ధి చేస్తాడు, సంభవింపబో సంగతులు తెలియజేస్తాడు. అంటే నీకు జరగబోయే సంగతులు కూడా తెలియజేస్తాడు. అంటే నీకు 1వ తారీఖు జరిగేవి అన్నీ నేను చెప్పానండి. మీరు ఎట్లా సిద్ధపడాలి, ఆత్మీయ ఆహారాన్ని సిద్ధపరచుకోవాలి, పరిశుద్ధంగా ఉండాలి, ఉపవాసం ఉండాలి. తర్వాత దేవునికి మొర్ర పెడుతూనే ఉండాలి. మార్తా మరియా పెట్టినట్టు దేవునికి తెలియపరుస్తూనే ఉండాలి. తర్వాత ప్రార్థన చేస్తున్న కొర్నేలి కూడా ప్రార్థన చేశాడు. 4 దినముల క్రితం ప్రార్థన చేస్తూనే ఉండాలి. మనం ఎడతెగక ప్రార్థన చేస్తే మనకి దేవుడు చేసే అద్భుత కార్యం చేస్తానన్నాడు 1వ తారీఖు. రెండోది మనల్ని గొప్ప చేయ మొదలు పెడతానన్నాడు. మీరు పెద్ద పెద్ద నాయకులను కలిసే విధంగా మీ పనులు పూర్తి చేసుకోవడానికి కలిసే విధంగా ద్వారాలను సిద్ధపరుస్తానన్నాడు. 5వది మరణంలో నుంచి జీవంలోనికి నడిపిస్తున్నాడు. తర్వాత పరిశుద్ధాత్మను దయచేస్తానన్నాడు. ఇవన్నీ మనం పొందుకునేలాగా ఒక చిన్న ప్రార్థన చేసుకుని ఈ యొక్క ప్రసంగాన్ని ముగించుకుందామండి. మహోన్నతుడ, సర్వోన్నతుడ, సృష్టికర్త యేసయ్య నాయన, నీకే లెక్కలేని స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభువా. ఈ 3 దినములు నూతన సంవత్సరంలో ప్రవేశించడానికి ఈ యొక్క 2025 సంవత్సరంలో ఆఖరి 3 రోజులు మేము ఏ విధంగా సిద్ధపడాలి, ఆ విధంగా సిద్ధపడటం వలన మాకు 1వ తారీఖు కలిగే ఆశీర్వాదాల గురించి మీరు తెలియపరిచినందుకు స్తోత్రం నాయన. ఈ వాక్యాన్ని మేము శ్రద్ధగా విని ఈ 3 దినములు మేము దాన్ని అనుసరించి నడుచుకొని నూతన సంవత్సరం మాకు మీరిచ్చే ఆశీర్వాదములు పొందుకొని అనేక మందికి ఆశీర్వాదంగా ఉండటానికి, అనేక మందికి సాక్షులుగా ఉండటానికి సహాయం చేయమని చిన్న ప్రార్థన ఆలకించమని యేసు పాదాలు యేసు నామమున అడిగి వేడుకొని బతిమలాడుతున్నాను పరమ తండ్రి. ఆమేన్.